హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. తెలుసు కదా మూవీ ట్రైలర్ రివ్యూ. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి యాక్టింగ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హీరో ఇద్దరు అమ్మాయిల్ని ఎట్ ఎ టైం లవ్ చేస్తాడు. ఇలా లవ్ చేసినప్పుడు అతను ఆ రిలేషన్షిప్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిండు, ఎలాంటి తలనొప్పులు ఫేస్ చేసిండు అనేది ఈ సినిమా స్టోరీ అన్నమాట. ఒకవేళ మూవీలో ఇంకొంచెం స్టోరీ డెప్త్గా ఉండొచ్చు, బట్ ట్రైలర్లో మనకి ఇంతవరకు మాత్రమే చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాలో హీరో కంట్రోల్ తన చేతిలో ఉండాలి, లేడీస్ చేతిలో ఉండదని కోరుకుంటాడు. మరి ఇలాంటి క్యారెక్టర్తోని ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఏం జరిగిందనేది ఈ మూవీలో ఉండబోతుందని మనకైతే అర్థమైంది. ట్రైలర్ ఎలా ఉంది, మొదటి నుంచి చివరి వరకు ఎక్కువ లవ్ అనే టాపిక్ గురించే ఉంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. ట్రైలర్ బీజిఎం ఎక్సలెంట్ ఉంది. ఈ మూవీకి బీజిఎం, సాంగ్స్ మన తమనన్న ఓజీ మూవీ సక్సెస్లో మనోడు ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నాడు. ఈ సినిమా కూడా మ్యూజిక్ అంటే ఈ ట్రైలర్ బీజిఎం అనేది ఎక్సలెంట్ ఉంది. సౌండింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన ఈ మూవీకి హీరో కాబట్టి ఆయన యాక్టింగ్ ఎమోషనల్ సీన్స్లో బాగానే ఉంది. ఎక్కడన్నా డీజేటిల్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అనుకున్నా కానీ కొంచెం అట్లా పడకుండా జాగ్రత్త తీసుకున్నట్టున్నాడు. డీజేటిల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పెద్దగా లేదు. ఇంకా శ్రీనిధి శెట్టి యాక్టింగ్, రాశి ఖన్నా యాక్టింగ్ అనేవి బాగున్నాయి. అంటే వాళ్ళ పాత్ర మేరకు యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. మూవీలో ఇంకొంచెం డీటెయిల్గా కనిపిస్తుంది కావచ్చు వాళ్ళ యాక్టింగ్, బట్ ఇక్కడ మాత్రం ట్రైలర్లో వాళ్ళ యాక్టింగ్ని మనం అంచనా వేయకుంటున్నాం. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన. ఆమెకు ఇది ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ మూవీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నది. ఆమె లేడీ డైరెక్టర్ అయినప్పటికీ ఇలాంటి ఒక కథనైతే ఆమె చూస్ చేసుకున్నది, ఆమె డైరెక్షన్ చేయబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నాడంటే ఒక ఇంటర్వ్యూలో, ఒక లేడీ ఇలాంటి సబ్జెక్టు తీస్తోంది, ఇలాంటి సినిమాకి డైరెక్షన్ చేస్తుంది అంటే నేను కూడా కొంచెం షాక్ అయినా అన్నాడు. చూద్దాం మరి ఎలాంటి సబ్జెక్టో ఇది. మనకు ఈ సినిమా ద్వారా ఈ నీరజ కోన గారు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి స్టోరీ చెప్పదలుచుకున్నారు అనేది మనం వెయిట్ అండ్ సీ, మనం వేచి చూడాలి. ఆయన మీద డీజే టిల్లు మూవీ ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ అంటే అందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే డీజే టిల్లు అని అంటారు. ఆయనకు నిక్ నేమ్ కూడా అయిపోయింది టిల్లు అని. సో ఆ విధంగా ఆ రేంజ్లో అయితే డీజే టిల్లు క్యారెక్టర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. సో దాని తర్వాత వచ్చిన జాక్ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు తెలుసు కదా అని ఒక మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మనోడు మన ముందుకు వస్తున్నాడు. మరి ఏమవుతుంది, ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అవుతుంది, సిద్ధు జొన్నలగడ్డ గారికి ఈ మూవీ అనేది బెనిఫిట్ అవుతుందా, ఎలాంటి సక్సెస్ని తీసుకొస్తుంది అనేది మనం వెయిట్ చేయాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.